ఆ పదము వెనుక ఎంత అర్థం ఉంటుంది అంటే ఒక్కొక్క పదము ఏదో కన్నడ భాషలో చెప్పినటువంటి అక్షరములతో కూడుకున్నటువంటి పదములు కాదు. ఆ ఒక్కొక్క అక్షరము వెనుక ఒక్కొక్క పదము వెనుక అత్యంత శాస్త్రార్థము నిండి ఉంటూ ఉన్నది. ఇది నేను చెప్తున్నాను, క్యాప్సూల్ లాగా. ఇది క్యాప్సూల్ చిన్నగా కనబడుతుంది, అయితే పెద్ద రోగాన్ని నయం చేస్తుంది. మనకు పెద్ద రోగం వచ్చిందని పశువులకు ఇచ్చే విధంగా ఇంత పెద్ద ఇంజెక్షన్ కానీ ఇంత పెద్ద మాత్ర ఇవ్వడు డాక్టరు. ఎంత పెద్ద రోగమైనా చిన్న మందు ఇస్తాడు, అంతే. ఇంత క్యాప్సూల్ ఇస్తాడు. సైనైడ్ కంటికే కనబడు, ఇంత ఉంటుంది, నోట్లో వేసుకుంటే అంతే సంగతులు. కాబట్టి ఇక్కడ మనకు ఇది క్యాప్సూల్ లాంటిది. ఇక్కడ ఒక్కొక్క పదము 1000 పదముల అర్థముతో కూడుకొని ఉంటుంది. దాన్ని సాధ్యమైనంత మేరకు తెలుసుకుంటూ ఎంత ఎక్కువ విషయాన్ని చెప్పడానికి వీలవుతుందో యథామతి యథాశక్తి చెప్పే ప్రయత్నమే. కాబట్టి ఎలాగూ మీరు నాకు ఎక్కువ సమయాన్ని ఇచ్చారు, నో టైం రేషన్ లేదు నాకు. ఆచార్యుల వారు 20 నిమిషాల్లో ముగించాలి, 10 నిమిషాల్లో ముగించాలి అనే నాకు ఏ నిబంధన లేదు. కాబట్టి నాకు నేనుగా నిబంధన పెట్టుకోవాలి. నాకు చేత కాకపోతేనో లేకపోతే మీకు వినడానికి చేత కాకపోతేనో నిలబెట్టాలి. కాబట్టి ప్రవచనాన్ని సాధ్యమైనంత మేరకు ఎక్కువగా మీకు విషయాన్ని తెలియజేయాలనేటటువంటి ప్రయత్నం. కాబట్టి ఇక సిరి నిలయన అంటే సిరి లక్ష్మీదేవి, ఆమె వేదాభిమాని దేవత. లక్ష్మీదేవి అంటే మనకేదో డబ్బులకు అభిమాని దేవత అని కాదు. ముఖ్యంగా లక్ష్మీదేవి వేదములకు అభిమాని దేవత. తరువాత మిగిలిన గరుడురు వీళ్ళందరూ కూడా అవాంతర అభిమాని దేవతలు. లక్ష్మీదేవి అభిమాని దేవత. ఆమె భగవంతునికి పీఠమవుతూ ఉన్నది లక్ష్మీదేవి. కాబట్టి విద్యాభిమాని దేవత ఆమె. ఆ విద్య అంటే వేదములు, ఆ వేదాభిమాని దేవత లక్ష్మీదేవి. కాబట్టి సిరి అంటే శాస్త్రము అని అర్థం. సిరి నిలయ, ఆ శాస్త్రమునందు ఏమి ప్రతిపాదింపబడుతూ ఉన్నది? భగవంతుడే ప్రతిపాదింపబడుతూ ఉన్నాడు. సిరి అంటే శాస్త్రము, ఆ శాస్త్రములో ఏముంటూ ఉన్నది? శాస్త్రమునందు నిలయము నివసించేటటువంటి వాడు ఎవడయ్యా అనంటే భగవంతుడు. కాబట్టి సిరి అంటే శాస్త్రము, శాస్త్ర ప్రతిపాద్యుడు భగవంతుడు. అటువంటి సిరి అంటే సంపద. సంపద అంటే ఏమిటి? ఇప్పుడు చూసేటటువంటి ధనము, తర్వాత అధికారము, ఇవన్నీ బంగారు, ఇవి ధనమా అంటే నేను నిన్న చెప్పినట్లుగా అవన్నీ ధనాభాసములు. ధనము వలె సంపద వలె కనబడేటటువంటివే కానీ నిజమైనటువంటిది కాదు. నిజమైనటువంటి సిరి సంపద ఏది అనంటే జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేటటువంటి దైవీ సంపత్తు, పారత్రిక సంపత్తు, అది నిజమైనటువంటి సిరి. ఆ జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేటటువంటి దైవీ సంపద చేత మనము మోక్షము అనేటటువంటి సంపదను పొందాలి. మనకు మహాశ్రేయస్సు కావాలి, మంగళం కావాలి. మంగళము అంటే మనకు మోక్షాన్ని పొందటం అనేటటువంటిదే పెద్ద మంగళము. సిరి అంటే మోక్షము. నిలయ, ఆ మోక్షానికి ఆశ్రయభూతుడు ఎవడో, ఆశ్రయం ఎవడు అంటే శ్రీహరి. మోక్షము వైకుంఠము. వైకుంఠం ఎక్కడ ఉన్నది? భగవంతుని వాసము. కాబట్టి సిరి నిలయ అంటే మనకు శాస్త్ర ప్రతిపాద్యుడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా మనకు ఇంతమంది 3 కోటి దేవతలు ఉన్నారు. బ్రహ్మ ఉన్నాడు, రుద్రుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు. ఇంతమంది దేవతలు ఉండగా ఆ సిరి నిలయుణ్ణే ఎందుకు ಭಜಿಂಚಾಲಿ. ಸಿರಿ ನಿಲಯನ ಗುಣಗಳು ತಿಳಿದು ಭಜಿಸುವುದೇ. వాళ్ళనే ఎందుకు భజించాలి ఇంతమంది దేవతలు ఉండగా అని అంటే ఇక్కడ లక్ష్మీదేవియే చెబుతూ ఉన్నది. ఏమని? అంబ్రణీ సూక్తంలో లక్ష్మీదేవి చెబుతూ ఉన్నది, యం కామయే తం తం ఉగ్రం కృణోమి తం బ్రహ్మాణం. నేను నా ఇచ్ఛ వచ్చినట్లుగా
ఎవరినైనను బ్రహ్మను చేయగలను, రుద్రునిగా చేయగలను. అయితే ఈ శక్తి నాకు ఎలా వచ్చింది అని అంటే నా పతి అయినటువంటి నారాయణుని వలన వచ్చింది. అంటే అందరినీ నియంత్రించేటటువంటి వాడు నారాయణుడు. అటువంటి నారాయణుణ్ణే మనం భజించాలి, నారాయణుణ్ణే పూజించాలి. ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావడానికి నారాయణుణ్ణి స్తుతించాలి. ఇక్కడ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, క్షరపురుషులు అక్షర పురుషులు. క్షరపురుషులు బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము క్షరులైతే, నాశము కలిగినటువంటి వారైతే, లక్ష్మీదేవి అక్షర పురుష అంటే క్షర నాశము లేనటువంటి ఆమె పురుష. ఏమండి లక్ష్మీదేవిని పురుష అంటారు కదా అంటే, నేను ముందే చెప్పాను, ఇక్కడ స్త్రీ పుం లింగ భేదాన్ని తెలియజేసేటటువంటి శబ్దము కాదు పురుష అని. పురుష లక్ష్మీదేవిని అక్షర పురుష అని ఎందుకు పిలుస్తారంటే, పురుషులు చేసేటటువంటి పనిని కూడా సునాయాసంగా ఆమె చేయగలుగుతుంది కాబట్టి ఆమెకు పురుష అంటూ ఉన్నారు. ఇక్కడ అక్షర పురుష. క్షరపురుషులైనటువంటి వీళ్ళకంటే అక్షర పురుష అయినటువంటి లక్ష్మీదేవి ఉత్తమురాలు. అక్షరాదపిచ ఉత్తమ. శాస్త్రం ఏం చెబుతూ ఉన్నది? అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కంటే భగవంతుడు ఉత్తముడు, అంటే సర్వోత్తముడు. ఆ సర్వోత్తముడు కాబట్టి సిరి ఆయనను ఆశ్రయించింది, సిరి నిలయుడు. ఇక అంతేకాకుండా భగవంతుడు మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, రుద్రుడు లయకర్త అని. అయితే మనకు తత్వం ఏం చెబుతూ ఉన్నది? స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే. ఈ ప్రపంచమునందు లోకమునందు ఉండేటటువంటివి రెండు తత్వములు. ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వమునందు స్వతంత్రో భగవాన్ విష్ణు, స్వతంత్ర తత్వమునందు భగవంతుడు తప్ప ఇంక ఎవ్వరూ లేరు. ఇక మిగిలినదంతా అస్వతంత్ర తత్వము. అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కూడా అస్వతంత్రురాలు. ఇక బ్రహ్మజీవులందరూ అస్వతంత్రులు, చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి బ్రహ్మ సృష్టికర్త, రుద్రుడు లయకర్త అంటే వాళ్లకు స్వాతంత్రమే లేదు కదా. స్వతంత్రం లేనప్పుడు మనం ఒక గడ్డిపోచ తీసిలా పెట్టాలన్నా మనకు స్వతంత్రం ఉండదు, యజమాని చెప్తే చెయ్యాలి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ రుద్రులు కూడా అస్వతంత్రులైనప్పుడు వాళ్ళు సృష్టి లయలు ఎలా చేశారు అని అంటే, బ్రహ్మణి బ్రహ్మరూపోసౌ శివరూపే శివే స్థిత. బ్రహ్మయందు భగవంతుడు ఉండి, ఇదే హరికథామృత సారమునందు జగన్నాథదాసుల వారు చెప్తారు, జగవనెల్లవ నిర్మిಸುವ ನಾಲ್ ಮಗನೊಳಗೆ తానిద్దు గగనకేశనొళిద్దు సమ్మరిಸುವ. బ్రహ్మయందు బ్రహ్మాకారుడై, బ్రహ్మశబ్దవాచ్యుడై, బ్రహ్మాంతర్యామి అయి, బ్రహ్మ నుండి భిన్నుడై భగవంతుడే సృష్టి కార్యాన్ని చేస్తాడు. అలాగే రుద్రుల వారి యందు కూడా. కాబట్టి బ్రహ్మయందు రుద్రులయందు భగవంతుడే ఉండి ఈ అన్ని కార్యాలను అతడే చేస్తాడు కాబట్టి వాడు సర్వోత్తముడు. కాబట్టి అటువంటి సర్వోత్తముడు సిరికి నిలయుడవుతూ ఉన్నాడు. అటువంటి సర్వోత్తముణ్ణే లక్ష్మీదేవి ఆశ్రయిస్తూ ఉన్నది. కాబట్టి సిరి నిలయన ఇటువంటి సర్వోత్తముడైనటువంటి నారాయణుని గుణములను తెలిసి భజించుటయే ఫలమిది జీవించుటకు అని చెబుతూ, ఇక మనకు సరే భగవంతుడు సర్వోత్తముడు. భగవంతుడు సర్వోత్తముడైనప్పుడు భగవంతుణ్ణి స్తుతిస్తే చాలు కదా. లక్ష్మీదేవిని, బ్రహ్మను, ఇంద్రుణ్ణి, రుద్రుణ్ణి, తర్వాత వినాయకుణ్ణి అందరినీ ఎందుకు పూజించాలి? మనం ఆఫీస్లో మనకు పని కావాల్సింది కలెక్టర్తో, నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పని చేస్తే అయిపోతుంది కదా. ఈ బయట వాచ్మెన్ను, అటెండర్ను, క్లర్క్ను, హెడ్ గుమాస్తాను వీళ్ళంతా నాకెందుకు అని ఓవర్ రూల్ చేస్తామా? మనము చెయ్యగలుగుతామా? అయ్యే పని కాదు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెబుతున్నారు ఆ మాట అంటే, మధ్వమతద సిద్ధాంతద పద్ధతి బిడಬೇಡಿ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡಿ, ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಹೌದೆಂಬೋ ಜ್ಞಾನವ ತಾರತಮ್ಯದಿಂದ ತಿಳಿಯುವ ಮಾರ್ಗ,
బిడబేడి బిట్టు కెడబేడి. కాబట్టి మనకు కలెక్టర్ ఆఫీస్లో పని జరగాలంటే మొదట అటెండర్ దగ్గరికి వెళ్ళాలి, వానికి ఇచ్చే ఉత్తర దక్షిణలు ఇవ్వాలి. తర్వాత వాడు తీసుకువెళ్ళి క్లర్క్ దగ్గరికి వెళితే అక్కడ ఇచ్చే ఉత్తర దక్షిణలు, తర్వాత హెడ్ గుమాస్తా అక్కడ ఉత్తర దక్షిణలు, తర్వాత వాడు ఇస్తే కలెక్టర్కి ఇచ్చే పెద్ద దక్షిణనో ఏదో ఇస్తే అప్పుడు మన పని జరుగుతుంది. పనికి మాలిన మన ఈ వ్యవస్థలోనే ఇంత హైరార్కీ పెట్టుకొని ఇంత ఆర్గనైజ్డ్గా మనము వ్యవస్థను నడుపుతూ ఉన్నాము. మనది ఏమీ కాదు. అయితే భగవంతుని వ్యవస్థ, భగవంతుని ఆర్గనైజేషన్, భగవంతుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే దీనికి కొన్ని కోట్ల అనంతమైన రెట్లు ఎక్కువగా వ్యవస్థితంగా ఉంటుంది. భగవంతుణ్ణి నేరుగా మనం కలవడానికి సాధ్యమే కాదు. కాబట్టి మనము భగవంతుణ్ణి చేరాలంటే తారతమ్యದಿಂದ హరిసర్వోత్తమ హౌదంబ జ్ఞానవ తిಳಿ. కాబట్టి తారతమ్యానుసారంగా మనం అందరినీ పూజించాలి. విఘ్నేశ్వరుణ్ణి మొదలుకొని లక్ష్మీదేవి వరకు. అందుకే పరివారతయా గ్రాహ్య అపి హేయ ప్రధానత. కాబట్టి మనము సిరినిలయ, అక్కడ సిరినిలయ అనడం వల్ల లక్ష్మీ ఆశ్రయుడు, లక్ష్మీపతి. మనం చెప్తాం అనసూయమ్మ గారి మొగుడు. అనసూయమ్మ గారి మొగుడు అంటే మనకంతా అనసూయమ్మకు మొగుడు అన్నప్పుడు, అనసూయమ్మ గారి మొగుడు అన్నప్పుడు అనసూయమ్మకు ప్రాధాన్యత ఎక్కువవుతుంది, మొగునికి తక్కువ అవుతుంది. అంటే అలాగైనా మన స్వామికి కూడా లక్ష్మీపతి అంటే లక్ష్మీపతి, లక్ష్మి ఎక్కువ పతి తక్కువ అంటే కాదు. అటువంటి పతికి ఈమె లక్ష్మి కాబట్టి ఆమెకు లక్ష్మి ఆ గౌరవం. అక్కడ లక్ష్మీపతి అన్నప్పుడు గౌరవమే కానీ అక్కడ తక్కువ కాదు. అయితే సిరినిలయ, శ్రీ ఎక్కడైనా చూడండి మీరు, సీతారాములు, లక్ష్మీనారాయణులు, లక్ష్మీ వెంకటేశుడు అని అంటారే కానీ వెంకటేశ లక్ష్మి. మన లగ్నపత్రిక ఇంటేసేటప్పుడు శ్రీమతి అండ్ శ్రీ అండ్ శ్రీమతిని ఎక్కడా పెట్టరు. లక్ష్మీదేవినే మొదట పెడుతూ ఉన్నారు. ఎందుకయ్యా అని అంటే అక్కడ పరివారపరంగా అంటే మనకు సిరినిలయుడు లక్ష్మీపతి అన్నప్పుడు పరివారానికి కూడా మనం నమస్కారం చేయాలి. ఎలా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అటెండర్ దగ్గర వాడు అటెండర్ అయినా వానికి నమస్కారం అప్ప అంటే కానీ వాడు లోపలికి వదలడు, వాని ఈగో హర్ట్ అవుతుంది లేకపోతే. కాబట్టి ఇక్కడ మనము ఆ మొదటి నుండి తారతమ్యానుసారంగా క్రింది నుండి పైదాకా అందరికీ నమస్కారం చేయాలి. భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం చెయ్యకపోతే తప్పవుతుంది కదా. కాబట్టి లక్ష్మీదేవికి కూడా మనము నమస్కరించాలి. పరివారతయ ఆమెకు కూడా నమస్కరించినప్పుడే మనకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా మనము ఆ లక్ష్మీదేవికి ప్రాధాన్యత అంటే అయ్యా నీవు ఆమె భగవంతుని యొక్క పత్నివి, నీ పతి లక్ష్మీ భగవంతుడు. కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ మనకు కావాలి, లక్ష్మీదేవి మనకు రికమెండ్ చేయాలి. మనకు ముక్తి రావాలి అని అంటే క్రమంగా తారతమ్యానుసారంగా మన గురువులు ఒక్కొక్కరుగా మనకు రికమెండ్ చేసుకుంటూ పోతే మన అప్లికేషన్ పైకి ఫార్వర్డ్ అవుతూ పోతే వాయుదేవుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వాయుదేవుల వారు లక్ష్మీదేవికి రికమెండ్ చేస్తే లక్ష్మీదేవి వీడు ముక్తికి యోగ్యుడు అని ఒక ఫుట్ నోట్ పెట్టి భగవంతునికి పంపిస్తే అప్పుడు భగవంతుడు ముక్తినిస్తాడే కానీ నేరుగా భగవంతుడు వెళితే ముక్తినివ్వడు. కాబట్టి సిరినిలయ అని చెప్పటం చేత లక్ష్మీదేవికి కూడా నమస్కరించినట్లుగా అవుతూ ఉన్నది అని చెబుతూ తారతమ్యాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు సిరినిలయ అనేదని చెప్తా. ఇక సిరినిలయ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, శాస్త్రి అంటే శాస్త్రము, సిరినిలయుడు అంటే శాస్త్ర ప్రతిపాద్యుడు అంటే శాస్త్రగమ్యుడు. మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని అంటే శాస్త్రాన్ని చదవాలి. శాస్త్రమును చదివితే, శాస్త్రము అంటే భగవంతుణ్ణి తెలియజేసేదే శాస్త్రం కానీ ఏ భౌతిక శాస్త్రము ఆర్థిక శాస్త్రము ఇవన్నీ శాస్త్రాలు కాదు.
కేవలం భుక్తిని ఇచ్చేటటువంటి శాస్త్రాలు అవన్నీ. భగవంతుణ్ణి తెలియజేసేటటువంటిది మాత్రమే శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఆ శాస్త్రము, అందుకే మనకు ఓం జన్మాద్యస్య యతః ఓం అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఓం జన్మాద్యస్య యతః ఓం శాస్త్రయోనిత్వాత్ ఓం అంటే భగవంతుడు శాస్త్రగమ్యుడు. శాస్త్రము ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే శాస్త్రము అధ్యయనం చేయాలి, అధ్యాపన చేయాలి, కష్టపడాలి, శ్రమించాలి. శాస్త్రములో భగవంతుని తత్వము చెప్పబడింది. భగవంతుని తత్వాన్ని తెలుసుకొని దానిని అనుసరించి ఆచరించి భగవంతుణ్ణి పొందాలి. భగవంతుణ్ణి పొందడానికి మనకు శాస్త్రము ప్రధానం. సిరి అంటే శాస్త్రము. మధ్వాచార్యుల వారు చెబుతారు, సదాగమైక విజ్ఞేయం, సదాగమముల చేత మాత్రమే భగవంతుడు తెలియతగ్గవాడు. నారాయణం గుణై సర్వైరుదీర్ణం దోషవర్జితం జ్ఞేయం గమ్యం. జ్ఞేయం గమ్యం, జ్ఞేయుడు గమ్యుడు వాడు భగవంతుడు. వాడు ఎలా జ్ఞేయుడు? శాస్త్రము ద్వారా గమ్యుడు. కాబట్టి సిరి నిలయ అనేటటువంటి శబ్దము దానిని తెలియజేస్తూ ఉన్నది అని చెబుతూ, ఇక నేను ఇది అణు హరికథామృత సారం అని చెప్పాను కదా, అక్కడ శ్రీరమణి అని చెప్పటం చేత అక్కడ లక్ష్మీదేవి శ్రీరమణుడు, అక్కడ లక్ష్మీరమణుడు అని చెబుతూ ఇక్కడ సిరినిలయ, అక్కడ శ్రీ ఇక్కడ సిరి అని చెప్పటం చేత ఇది అణు హరికథామృత సారము అని మనకు జగన్నాథదాసుల వారు సూచిస్తూ ఉన్నారు అని చెబుతూ, సిరి నిలయన గుణగళ ತಿಳಿದು భజిಸುವುదే. గుణగళ అంటే మనకు భగవంతుని వాడు ఎలా ఉంటాడు, వాడు భగవంతుడు అంటే ఏమిటి. అందుకే మనకు ఎవరికైనా చెప్పాలి అంటే ఒకడిని తెలియని వ్యక్తిని పోయి కలవమని చెప్పినప్పుడు వాడు ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడైతే మొబైల్స్ వచ్చాయి కాబట్టి ఫోటోలు వాట్సాప్లు అన్నీ క్షణాల మీద జరిగిపోతాయి. ముందు వెనుకటి కాలంలో ఎవరినైనా కలవమని వాడు చూడలేదంటే వాడిని నల్లగా ఉంటాడో తెల్లగా ఉంటాడో, వాడు పొడుగుగా ఉంటాడా లావుగా ఉంటాడా పొట్టిగా ఉంటాడు, ఇవన్నీ చెప్తారు. అంటే వాని లక్షణాలు గుణాలు. లేకపోతే దైహికంగా, లేకపోతే వాడు కోపంగా ఉంటాడు వాడే వీడు, లేకపోతే నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు వాడే వీడు, వాని గుణాలను లక్షణాలను చెబుతాం. అది తెలుసుకుంటే కానీ వీడు అని మనకు తెలియదు. మనకు బాగా పరిచయమైన వ్యక్తి చీకటిలో వస్తూ ఉన్నా సరిగా కనబడనటువంటి వెలుతురులో వచ్చినా వాని గురించి మనకు బాగా తెలిస్తే వాడు వస్తూ ఉంటేనే వాడు వస్తున్నాడని చెప్తాం. ఎందుకు? వాని గుణములు లక్షణాలన్నీ మనకు బాగా తెలుసు కాబట్టి. అలాగా ఇక్కడ గుణగళ సిరి నిలయుని, ఆ లక్ష్మీ నిలయుని గుణములను తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే మనం జ్ఞేయం గమ్యం శాస్త్రము చదివి గురుముఖేన తెలుసుకోవాలి. వాడు ఏవుడు, వాని గుణములు ఏమిటి అని అంటే నారాయణం గుణైహి, వాడు గుణ పరిపూర్ణుడు. వానిలో ఉన్న గుణములన్నీ పూర్ణమైనటువంటిది. అర్థము కాలు ఇవన్నీ ఏమి లేదు, వాటిలో ఉన్నవన్నీ పూర్ణ గుణములు. ఒకటా రెండా అంటే అనంతము, అంతము లేనన్ని అనంత గుణములు. అన్నీ మంచి గుణములు అంటే అన్నీ కళ్యాణ గుణములే, మంచి గుణములే. ఇక అన్నీ మంచి గుణములు అంటే ఏమైనా దోషము లేశమైనా ఉంటుందా అనేటటువంటి అనుమానం వస్తుందేమో అని నారాయణం గుణై సర్వైరుద్ర దోషవర్జితం, దోషము లేశము కూడా లేనటువంటి వాడు ఎవడు? భగవంతుని లక్షణాలు. అంతేకాకుండా భగవంతుని లక్షణాలు ఏమిటి అనంటే మనం నల్లగా తెల్లగా పొడవుగా నేను చెప్పుకున్నాం కదా. భగవంతుడు సృష్ట్యాది అష్ట కార్యాలను చేసేటటువంటి వాడు. ఓం జన్మాద్యస్య యతః ఓం అని సూత్రం అంటే జన్మ ఆది శబ్దంతో సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యాలు ఎవడైతే చేస్తాడో వాడే భగవంతుడు అని ఆ సూత్రం యొక్క అర్థం. ఇక్కడ భగవంతుని గుణములు అంటే భగవంతుడు గుణములు ఏమిటి? ఈ సృష్టి ఆది అష్ట కార్యాలను చేసేటటువంటి వాడు.
ఈ అష్టకార్యాలు ఎవడు చేస్తాడు? వాడొక్కడే చేస్తాడు. మనము సృష్టి లయ అని చెప్పుకున్నాం. బ్రహ్మయందు రుద్రుని యందు భగవంతుడే ఉండి చేయిస్తాడు అని. కాబట్టి సృష్టి అంటే ఈ చరాచర ప్రాణుల స్థూల దేహాలను ఇవ్వటమే సృష్టి. అంటే భగవంతుడు మనలను సృష్టించడం అంటే మనం ఏదో కొత్తగా ఒక రసం చేయాలంటే మిరపకాయలు అన్నీ వేసి, ధనియాలు అన్నీ వేసి, మిక్సీకి వేసి, పప్పు ఉడికించి దానిలో కట్టు తీసి దాంట్లో ఇవన్నీ వేసి ఒక మిక్సీలో వేస్తే ఒక రసము సాంబారు పొడి చేసినట్లుగా సృష్టి అంటే అది ఏమీ లేదు. భగవంతుడు మనలను సృష్టించాలి అని అంటే జీవులందరూ అసృజ్య స్థితిలో ఉంటారు. అంటే సృష్టి కానటువంటి అసృజ్య స్థితి యందు ఉంటాడు. భగవంతుడు ఎవరిని సృష్టించాలి అని అంటే వారిని ఈ సృష్టిలోకి తెస్తాడు. అంటే వారికి ఈ స్థూల దేహాన్ని ఇవ్వటమే సృష్టి. ఇది సృష్టి. భగవంతుడు ఈ త్రివిధ జీవరాశులలో వీళ్లను సృష్టిస్తాను అంటే ఈ త్రివిధ జీవరాశులు, సాత్విక రాజస తామస జీవరాశులను ఈ సంసారంలో పడవేయటమే సృష్టి. పడవేసి ఎవరెవరి సాధనలను వారి చేత చేయించి వారి గతులను వారిని చేర్చటమే సృష్టి. ఈ దేహాన్ని ఇయ్యటమే సృష్టి. స్థితి పోషించడము. నారు పోసిన దేవుడు నీరు పోయడా అని. కాబట్టి మనలను పోషించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, జగద్రక్షకుడు వాడే. మనల్ని మనం అనుకుంటూ ఉంటాము, ఇంటికి నేను యజమాని, నేను లేకపోతే ఇల్లు గడవదు, నేను సంపాదించి తెచ్చి వేస్తేనే ఇల్లు గడవదు అని మనకు భ్రమ. ఉన్నట్టుండి ఇంటి యజమాని చనిపోతాడు, లక్షలు సంపాదించేవాడు చనిపోతే ఏమో మిగతా వాళ్ళందరూ చనిపోతారా? పోయిన వాడితో ఎవరూ పోరు. అందుకే మంచబారదు, మడది బారదు, కంచు కన్నడి బారదు. భార్య పిల్లలు అంతా కొంత దూరమే, ఎవరు చివరికి రారు. కాబట్టి ఇక్కడ నేను స్థితికర్త, నా కుటుంబాన్ని నేనే రక్షించేటటువంటి వాడిని అనేటటువంటి భ్రమ మనలో ఉంటున్నది. మనము కాదు, భగవంతుడు ఈ సృష్టించి పోషిస్తూ ఉన్నాడు, మనందరినీ రక్షిస్తూ ఉన్నాడు. పురంధరదాసుల వారు ఒక యుగాభోగంలో చెప్తారు, భగవంతుని కరుణ ఉంటే వాడు మనలను రక్షించాలి అని వాని సంకల్పం ఉంటే వాడు మనలను రక్షిస్తాడు. వాని సంకల్పం లేకుంటే మనము జీవించలేము. శ్రీపతియ కరుణా కటాక్ష వీక్షణ తప్పువడే ಲಕ್ಷ ವೈದ್ಯರು ಅನೇಕ ಬಂಧುಗಳಿರಲು ಕಣ್ಣ ಬಿಡುವರು. ತಾಪಸಿ ಒಂಟಿಯಾಗಿ ಕಾನನದಲ್ಲಿರಲು ಅಂಜಬೇಡವೆಂದು ಕಂಜನಾಭನೆ ಬಂದು ఆపత్తుಗಳ పరిహరిಸುವ పురందర విఠల. అంటే మనకు రోగం శ్రీపతి కరుణా కటాక్ష వీక్షణ తప్పు అడి ఆ లక్ష్మీపతి కరుణా కటాక్ష వీక్షణము మన మీద తప్పిందో 1,00,000 మంది వైద్యులు, అనేక మంది బంధువులు, లక్షల కొద్దీ కోట్ల కొద్దీ ధనం వెచ్చించి ఐసీయూలో వెంటిలేటర్ పైన ఏమేమో చేసి బంధువులందరూ బయట ఉండి ఎంత నెత్తి నోరు మొత్తుకొన్నా వాణ్ణి ఏమీ కాదు. బంధువులు కళ్ళగుడ్లు తేలవేస్తారు, వాడు కళ్ళగుడ్లు తేలవేస్తాడు. అయితే అదే శ్రీపతి కరుణా కటాక్ష వీక్షణము ఉంటే వాడు ఒంటరిగా అడవిలో ఉన్న అంజబేడవెందు కంజనాభనే బంధు, నీవు భయపడవద్దు అని ఆ కమలనాభుడు వచ్చి ఆపదలనన్నింటినీ పరిహరిస్తాడు. అది స్థితికర్త యొక్క లక్షణము. అది పోషించడం అంటే మనము పోషకులు కాదు, మన కుటుంబాలను. కాబట్టి స్థితి కార్యము చేస్తాడు. ఇక సంహారము, ఆ భగవంతుడు సంకల్పం మనం ఉండాలి అని అంటే కొన్ని సంవత్సరాల కిందట ఇదే మంగళూరు ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు మీరందరూ చూసుంటారు. ప్లేన్ క్రాష్ అయితే బతికి ఒక చిన్న పాప బతికింది అని మనం చూసాం. అప్పుడు మంగళూరు ఇక్కడ 7-10 సంవత్సరాల కిందట జరిగినప్పుడు. కాబట్టి వాని కరుణ ఉంటే వాడు దృష్టిలో వీడు ఉండాలి అని భావిస్తే అది స్థితికర్త. ఇక సంహారం, ప్రళయకాలంలో సమస్త నాశనం చేసి మొత్తం జగత్తునంతా తన యొక్క ఉదరమునందు పెట్టుకుంటాడు జగదుదరుడు. ఇది లయకర్త.
నియమనము అంటే నియంత్రించటం, అందరినీ నియమిస్తాడు. అందరి జీవరాశులలో తాను ప్రత్యేకముగా బింబరూపి అయి ఉండి ఎవరెవరు ఏ ఏ పనులను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా చెయ్యాలి అని నియంత్రిస్తూ వాడు బింబరూపి అయి చేస్తూ ప్రతిబింబమైనటువంటి మన చేత చేయిస్తూ ఉంటాడు. శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనే సామెత అందుకే వచ్చింది. భగవంతుని వాని ఇచ్చలేకపోతే చీమ కూడా మనల్ని కుట్టదు. పాము మన మీద నిద్రపోతూ ఉన్నప్పుడు పాము పాకినా కరవదు. అదే మనకు శివునాజ్ఞ ఉంటే పోయి చీమల పుట్ట మీదే కాలు పెడతాం, చీమలన్నీ కుడతాయి. కాబట్టి ఇది లయకర్త, వాడు ఈ జగత్తునంతా నియంత్రిస్తాడు. నియమనం అంటే ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చెయ్యాలనేటటువంటి అందరి చలన వలనములన్నింటినీ నియంత్రించేటటువంటి వాడు భగవంతుడు. ఇక జ్ఞానం, సాత్విక జీవరాశులకు తన జ్ఞానాన్ని ఇచ్చి అంటే యథార్థ జ్ఞానాన్ని ఇచ్చి వారిని ముక్తినిస్తాడు. ముక్తిని పొందేటటువంటి యథార్థ జ్ఞానాన్ని సాత్వికులకు ఇస్తాడు. అజ్ఞానము, తమోయోగ్య జీవులకు నరకానికి వెళ్ళడానికి, అంధం తమస్సునకు వెళ్ళడానికి అజ్ఞానాన్ని ఇస్తాడు. నేనే దేవుడు, నాకంటే గొప్పవాడు లేడు అనేటువంటి అజ్ఞానాన్ని ఇస్తాడు. ఇక బంధము, మనకు భవబంధకుడు ముందు పద్యంలో మొదటి పద్యంలో వస్తుంది. శోచిత కర్మಗಳಾಚರಿಸುತ್ತ ಬಲು ನೀಚರಲಿ పోగి యాచిసదే ಖೇಚರವಾಹ ಬಂಧಕ ಮೋಚಕ ನಹುದೆನ್ ಯೋಚಿಸುತ್ತಿಪ್ಪುದೇ ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ. కాబట్టి ఇక్కడ వాడు బంధము మనకు ఈ సంసారంలో తెచ్చి ఈ సంసార బంధాన్ని వేసేటటువంటి వాడు వాడే. ఎవనికి బంధము కావాలని ఎవరూ కోరుకోడు. నన్ను తాళ్లతో కట్టివేయని ఎవడైనా అడుగుతాడా? తాళ్లతోనే కట్టివేయమని అడగనప్పుడు ఈ సంసారం అనేటటువంటి బంధానికి కట్టివేయమని ఎవడు అడగడు. అయితే ఈ సంసారంలో బంధించేటటువంటి వాడు వాడే. అందుకే నారు పోసిన వాడు నీరు పోయడా. బంధాన్ని ఇచ్చేటటువంటి వాడు వాడే మోక్షాన్ని ఇస్తాడు. భవబంధకుడు భవమోచకుడు వాడే. మనకు సాధన చేయించి సాధన పూర్తి అయిన తరువాత ఈ భవబంధాలను తెంచి మనము కోరేటటువంటి ముక్తిని అనుగ్రహించేటటువంటి వాడు మోక్షము. కాబట్టి ఈ సిరి నిలయుడు ఈ సృష్ట్యాది అష్టకార్యాలను చేస్తాడు. కాబట్టి వాడే భగవంతుడు, వాడే సర్వోత్తముడు, వాడే లక్ష్మీదేవికి నిలయుడు. ఇక సిరి నిలయన గుణಗಳ ತಿಳಿದು భజిಸುವುదే. ತಿಳಿದು ఇది చాలా ప్రధానం. భగవంతుణ్ణి భజించాలి, భజించమని చెబుతూ ఉన్నారు. సిరి నిలయన గుణಗಳ భజిಸುವುదే అని చెప్పలే, ತಿಳಿದು అనేటటువంటి ఒక పదాన్ని వేస్తూ ఉన్నారు. ತಿಳಿದು అంటే తెలుసుకొని, గుణములను తెలుసుకోండి. భగవంతుని గుణం అంటే భగవంతుడు ఎటువంటి వాడు, వాని లక్షణాలు ఏమిటి, వాడు ఎందుకు భగవంతుడు అయ్యాడు అని శాస్త్రము చదవండి, దాస సాహిత్యం చదవండి, హరికథామృత సారం చదవండి, గురువుల ద్వారా చదవండి, తెలుసుకోండి. భగవంతుని గొప్పదనము, భగవంతుని మహిమ, భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకొని భజించండి. అందుకే జ్ఞానం ఉండాలి. అందుకే మహాత్మ్య జ్ఞానపూర్వకంగా భగవంతుని యందు భక్తి చేయాలి. చాలామంది రామకోటి రాస్తారు. శ్రీరామ అని రామకోటి రాసి భద్రాద్రికి వెళ్ళి భగవంతునికి సమర్పిస్తారు. శ్రీరామ అని మీరు రాస్తే కోటి కాదు కదా, 10 కోట్లు రాయండి. రామ అంటే ఎవరు, రామ అంటే ఏమి చెబుతూ ఉన్నది, రాముని లక్షణాలు ఏమిటి, రమయతీతి రామ, అందరినీ ఆహ్లాదపరుస్తాడు కాబట్టి వాడు రాముడయ్యాడు. రాముణ్ణి చూస్తే అందరికీ ఏదో ఆహ్లాదం, ఆనందం కలుగుతుందట. కొంతమందిని చూస్తే చూడబుద్ధి అవుతుంది, కొంతమంది చూస్తే మొట్టబుద్ధి అవుతుంది. అందుకే ముఖపుణ్యం అని అంటారు. కాబట్టి రాముణ్ణి చూస్తే అందరికీ ఆనందం కలుగుతుంది. రాముడు ఎటువంటి వాడు? శ్యామం స్మితాస్యం పృథుదీర్ఘహస్తం సరోజనేత్రం గజరాజయాత్రం అజానుబాహుడు, తరువాత అరవిందదళాయతాక్షుడు, నీలమేఘశ్యాముడు, సుందరుడు,
అటువంటి రాముని లక్షణాలు తెలుసుకొని రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఎటువంటి వాడు అంటే ధర్మమే పోతపోసినటువంటి విగ్రహము రాముడు అని రాముని ఉన్నతమైనటువంటి గుణాలను అన్నింటినీ తెలుసుకొని అదే ತಿಳಿದು రామ రామ రామకోటి రాస్తే రామకోటి కాదు కదా, రామ అని ఒక్క మారు ఉచ్చరించిన రాసిన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు. ఇక్కడ పార్వతీదేవి రుద్రుల వారు అడుగుతుందట, అయ్యా స్వామి కేనోపాయో లఘున, ఏ స్వామి ఈ కలియుగంలో మనుషులందరూ అల్పశక్తి కలిగినటువంటి వాళ్ళు, వీరికి విష్ణు సహస్రనామం అంతసేపు బాగా అలవాటైతే 20 నిమిషాలు పడుతుంది, 20 నిమిషాలు చదివే ఓపిక శ్రద్ధ సమయము వీళ్లకు లేదు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ ఫలం రావాలి అంటే ఏదైనా ఒక చిన్న మార్గం ఉపాయం చెప్పమని పార్వతీదేవి రుద్రుల వారిని అడిగితే శ్రీ